జై శ్రీరామ్. చాలామంది రోజూ భక్తిగా హనుమాన్ చాలీసాను చదువుతారు. కానీ దాని అర్థాన్ని తెలుసుకోకుండా చదవడం వల్ల దాని యొక్క గాఢమైన భావాలను, హనుమంతుడి జీవితంలో ఉన్న గొప్పతనాన్ని పూర్తిగా గ్రహించలేరు. హనుమాన్ చాలీసా ప్రతి శ్లోకంలో హనుమంతుని యొక్క శౌర్యం, భక్తి, సేవాభావం, రామాయణంలోని ముఖ్య ఘట్టాలు ప్రతిఫలించాయి. ఉదాహరణకు, సీతమ్మ వారిని అశోకవనంలో కలవడం, లంకాదహనం, సంజీవని కొండ తీసుకురావడం వంటి సంఘటనలు చిన్న పదాలలో చెప్పబడినప్పటికీ లోతైన భావాల్ని కలిగి ఉంటాయి. అంతేకాక హనుమాన్ చాలీసాలో మనసుకు శాంతినిచ్చే ధ్వని, శ్వాస నియంత్రణకు దోహదపడే పదాలు, ధ్యాన శక్తిని పెంపొందించే వాక్యాలు ఉన్నాయి. ఇవి శాస్త్రీయంగా కూడా మానసిక ఆరోగ్యానికి మంచివని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే హనుమాన్ చాలీసాను అర్థం తెలుసుకొని చదవడం వల్ల భక్తి, జ్ఞానం పెరుగుతుంది. రామాయణ గాథ స్పష్టంగా అర్థమవుతుంది. అదే సమయంలో శరీరానికి, మనస్సుకు శాంతి లభిస్తుంది. హనుమాన్ చాలీసా అవధి అనే హిందీ ఉపభాషలో గోస్వామి తులసీదాసు గారిచే రచించబడింది. గోస్వామి తులసీదాసు గారు శ్రీరాముని మరియు హనుమంతునికి గొప్ప భక్తుడు. ఒకసారి తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ బలహీనపడ్డారు. ఆ సమయంలో ముఘల్ సామ్రాట్ అక్బర్ తులసీదాసు యొక్క ఆధ్యాత్మిక ప్రసిద్ధిని విన్నాడు మరియు తన రాజసభకు అతనిని ఆహ్వానించాడు. తులసీదాసు భక్తి యొక్క శక్తిని చూసేందుకు అక్బర్ ఒక అద్భుతం చేయమని అడిగాడు. తులసీదాసు వినయంగా, నేను కేవలం శ్రీరాముని మరియు హనుమంతుని సేవకుడిని, అద్భుతాలు చేయలేను అని చెప్పి నిరాకరించాడు. అక్బర్ ఆ మాటలు విన్న తరువాత కోపంతో అతన్ని బంధించాడని అంటారు. జైల్లో బలహీనంగా ఉన్నప్పటికీ తులసీదాసు భక్తితో హనుమంతుని స్తుతి చేస్తూ 40 శ్లోకాల హనుమాన్ చాలీసాను రచించారు. తులసీదాసు దీన్ని విశ్వాసంతో పఠిస్తూ రక్షణ మరియు ఆరోగ్యాన్ని కోరారు. అద్భుతంగా తులసీదాసు హనుమాన్ చాలీసా పఠిస్తున్నప్పుడు హనుమంతుడి ఆశీర్వాదంతో కోతుల గుంపు రాజ్యసభలోకి వచ్చి గందరగోళం సృష్టించాయి. ఈ దృశ్యాన్ని చూసి అక్బర్ భయపడ్డాడు. తులసీదాసు గొప్ప దైవభక్తుడు అని అర్థం చేసుకొని అతన్ని కారాగారం నుంచి విడిపించి అతని భక్తిని గౌరవించాడు. దీని తరువాత తులసీదాసు ఆరోగ్యం మెరుగుపడింది మరియు హనుమాన్ చాలీసా ధైర్యం, రక్షణ మరియు కష్టాలను అధిగమించడానికి శక్తివంతమైన ప్రార్థనగా పేరుపొందినది. తులసీదాసు మరియు అక్బర్కు సంబంధించిన ఈ ఘటన 16వ శతాబ్దం చివరిలో, అంటే 1570 నుంచి 1585 మధ్య కాలంలో జరిగిందని భావిస్తారు.